నిమిషం ఇక్కడ సుందరం శర్మ గారు, ఇక్కడ దీంట్లో 40 ఓట్ల 45 ఓట్ల కావాల్సింది రాజ్యసభకి? 42 అనుకుంటాను సాయి గారు. నేను చెప్తాను. చెప్పండి. ఇప్పుడు ఎంతమంది, ఇప్పుడు ఎన్ని సీట్లు ఖాళీ వచ్చినాయి లెక్క. ఫర్ ఎగ్జాంపుల్ 3 వచ్చినాయి ఉదాహరణ, 3 సీట్లు కరెక్ట్. 175 మొత్తం డివైడెడ్ బై 4. 175 డివైడెడ్ బై 4. ఓకే డివైడెడ్ బై 4 +1 ఓకే. 44.75 అంటే 45 కావాలి. ఓకే, అంటే ఇప్పుడు తెలుగుదేశం కనుక 19 సీట్లకైతే అది కాస్త ఇంకా భారీ ఎత్తున కొనాలి వీళ్ళని. సాయి గారు, చెప్పండి. ఉన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, బయట చక్కర్లు కొడుతున్నది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు తనతో ఉన్న మంచి ఇది ఉన్నటువంటి ఒక ఆయన 1000 కోట్లు రెడీ చేసుకుని దీన్ని ఫాస్ట్ ట్రేడింగ్ చేయడం కోసం అని చెప్పని ఆయన రెడీ అవుతున్నాడు. చాలా అధికార పార్టీ డబ్బులు ఉన్నాయి సార్, మోట్లో ల్యాండ్ శాండ్ మైండ్ డబ్బులు ఉండేది. రాజ్యసభకు 1000 కోట్లు ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. ఏదైనా పార్టీ వాళ్ళకు 200 కోట్లు నరసింహరావు గారు. ఒక్క సెకండే, వెంకట్రామిరెడ్డి గారు గుర్తున్నారా మీకు? వెంకట్రామిరెడ్డి గారు కూడా రాజ్యసభకి పోటీ చేశాడు. అవును, ఆంధ్రభూమి. ఒక రకంగా చెప్పాలంటే అంతతో ఆపేస్తే ఆయన గెలుస్తాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇంకా తిప్పి చేసి 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 చివరికి వచ్చేసేసి ఆయన ఓడించేశాడు. తెలుసా మీకు? 0.0 ఏదో ఇది తోటి చేసేసాడు. ఇవన్నీ చంద్రబాబు గారు మాస్టర్ మైండ్. ఇవ్వండి ఎవరిని. ఆ వెంకట్రామిరెడ్డి గారు ఓడిపోతే మామూలుగా అయితే అంత మటుకు చేస్తాం, కట్ ఆఫ్ ఏదో మొత్తం మీద అయిపోవాలి. కానీ ఆయన ఓడిచ్చేదాకా నిద్ర వాళ్ళ చంద్రబాబు నాయుడు. మాకు రాజ్యసభ ఇస్తారో ఏదో చెప్పండి సార్, ముందు మాకు ఇంటికి రాజ్యసభ ఇస్తారో ఏదో చెప్పండి. ఏంటంటే మీరు జాలి తెలిస్తే తీసేసుకుంటారు వాళ్ళు, అది ఇస్తారా లేదా అని. రాజ్యసభ ఇస్తారో ఎవరో నాకంటున్నా, మా టీడీపీ రాజ్యసభ మీరా? చంద్రబాబు గారిని రాజ్యసభ విషయం తెలిసే ప్రసక్తే లేదు. ఒకవేళ రెడీ అయితే మాత్రము ఓటుకు నోటు లెక్క అయితే ఇంకేం చేయాలంటే, మీరు ఇప్పుడు అసంతృప్తులైన ఎమ్మెల్యేలందరి మీద కూడా అనర్హత వేటేసేయాలి. రైట్ ఓటుకు నోటు కేసులాగా ఏదన్నా జరగబోతే మాత్రము బహుశా సిబిఐ ఎవరో ఒకళ్ళు ఈడీలో పట్టుకున్నా ఆశ్చర్యపడక్కర్లేదు. ఫైనల్ గా నరసింహరావు గారు. సార్, ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన దాంట్లో